ఏం కావాలి మేడం? 1 కాఫీ. ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నేనండి మూర్తిని. ఆ రోజు బ్యాంకులో. అవును, నేను ఇక్కడ పనిచేస్తానండి. ఐఎమ్ వర్కింగ్ హియర్. హ్యావ్ ఇట్. నేను కాఫీ మాత్రమే ఆర్డర్ చేశానండి. అది వస్తుందండి. మీరు ఇలా వచ్చినందుకు, మళ్ళీ మనం కలుసుకున్నందుకు మా ఆతిథ్యం. ప్లీజ్. Everything okay, madam? Okay. Thank you. మీరు ఆర్డర్ చేసిన కాఫీ. అరే, మీరు ఎకనామిక్సేనా? మై గాడ్, ఇది మీకు వంట పట్టిందో లేదో కానీ నా ప్రాణం తీసేస్తుందండి. ఇట్ట పొద్దున చదివితే అట్ట మధ్యాహ్నంగా ఆవిరైపోతుంది. నేను ఎకనామిక్స్ లో ట్యూటర్ని. ఈ విషయం నాతోనే చెప్పడం ఏం బాగాలేదు. అయితే మళ్ళీ ఇంకోసారి కలిసిన అవకాశం ఉందన్నమాట. ఎందుకు? ఇలా వద్దన్నవన్నీ అంటగట్టడానిక? కాదండి, కావాల్సినవి అడిగి తీసుకోవడానికి. బిఏ డిగ్రీ కోసం ఇప్పటికే 3 సార్లు దండయాత్ర చేసి దెబ్బతిన వీరుని. బిఏకి ఇంతే దూరం ఉన్నానండి. ఈసారి కూడా తప్పితే మీ దగ్గర ట్యూషన్ తీసుకుంటాను. ఏమండి? అలాగే. బిల్ తెస్తారా? చెప్పాను కదండి, ఇది నా బిల్ అని. అది మీరు పరీక్ష పాస్ అయిన తర్వాత ఇద్దరు గాని, నేను ఇలా వచ్చినందుకు, మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు ప్లీజ్ టేక్ దిస్. తప్పదంటారా? ఇదిగోనండి. ఇదేంటి ఇన్ని సర్వ్ చేశారు? ఇంతేనా అయింది? మీరు ఆర్డర్ చేసిన కాఫీ, దానికే బిల్, మిగతా చేంజ్. యో ఫన్నీ. మళ్ళీ ఇదేమిటి? మీ చెప్పులు పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మా. కుక్కలవి ఉంటాయేమో నాన్న. బాబు, బాబు, నమస్కారం బాబు. నమస్కారం. నేను ఈ ఊరికి కొత్త, మన్నించాలి. తమరేనా అంకిల్ ఆదిశాషయ్య గారు? కాదండి, వారి అబ్బాయిని. నా పేరు మోహన్. వారి అబ్బాయి గారా? మరొక్క నమస్కారం బాబు. అన్ని మెట్లు ఎక్కడం ఎలాగా అనుకున్నాను. స్వామి కొండ దిగి అలివేలు మంగాపురం వచ్చేశారు. బాబు, తమరు అలా కూర్చుంటే ఒక చిన్న విషయం మనవి చేసుకుంటారు. పర్వాలేదు, మీరు కూర్చోండి. పెద్దల కడుపున పుట్టారు, విషయం అర్థం చేసుకోగలరు. బాబు, మీ నాన్నగారు కార్పొరేషన్ కౌన్సిలర్, కాలేజీ సెక్రటరీ, జీవకార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఇత్యాది పదవుల్లో ఉన్నారని విన్నాను. మీ సహాయం కోసం వచ్చాను. బాబు, ఇది మా అమ్మాయి. పెళ్ళైన 10 మాసాలకే పసుపు కుంకుమలకి దూరమై ఇదిగో ఇలా ఇంటికి వచ్చేసింది. ఓ, ఐఎమ్ వెరీ సారీ. గంపెడు సంసారం మాది. దీన్ని కాలేజీలో చేర్పించి చదివిస్తే ఏదో దాని పొట్టది పోసుకుంటుందని ఆశ. అందుకని దయచేసి మీ కాలేజీలో ఓ సీటు, స్కాలర్షిప్ ఇప్పిస్తే దాన్ని మళ్ళీ బతికించిన వాళ్ళు అవుతారు. నాన్నగారు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, ఇవన్నీ వారు చూసుకునేది. వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అలాగే. తమరు కూడా నాన్నగారితో ఓ మాట చెప్తే. అలాగే, కూర్చోండి. చూడండి సర్వేశ్వరరావు గారు, మీ అమ్మాయి పెళ్లి మా అమ్మాయి పెళ్లిగా భావించి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను. ఆ నమ్మకం ఉంది, కానీ ఖర్చులు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు స్పాండిలైటిస్ తో బాధపడుతుంటున్నారు. కొత్త బాధ కాదయ్యా బాబు, బాకీ ఒత్తు కూడా ఉంది. యమ బాధ. అందులో చలికాలం మరీ ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళ వైద్యాలు ఈ కాలాలు సరే అనుకోండి. ఇంతకన్నా సారీ సార్, నేనేమైనా అతిగా మాట్లాడుతానా? విన్న తర్వాత చెప్తాను. చెప్పు సార్. ఒకసారి పట్టుకోండి ప్లీజ్. చూడండి సార్, ప్రతిరోజు ఉదయం సాయంకాలం నేను చెప్పినట్టు చేయండి. చేతులు ఈ విధంగా పెట్టి 1 2 బాగా వెనకాలన్నమాట. 3 ఈ విధంగా ఒక 20 సార్లు చేయండి. నెక్స్ట్
చేతులు పక్క పెట్టి భుజాల్ని అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఈ విధంగా 20 టైమ్స్ చేస్తే తేడా మీకే తెలుస్తుంది. అట్టుగారు కుర్రవాడు అతిగా మాట్లాడినట్టు లేడు. అమ్మో వాడు అసాధ్యుడండి బాబు. ఓసారి నాకు ఇలానే జరిగింది. వాడు చెప్పినట్టు చేశాను, ఠక్కున తగ్గిపోయింది అంతే. నమస్కారం ఆశాశయ్య గారు. నమస్కారం. నమస్కారం. గురునాథం ఆదిశేషయ్య గారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు భావనారాయణండి. తమతో ఒక విషయం మనం చేసుకుందామని. చేసుకుందాం. భావనారాయణ గారు వారు చేసుకుంటారు, మీరు కూర్చోండి. ఏమిటో డాడీ డాక్టర్ వెంకోబారావు గారి నర్సింగ్ హోమ్ బాబుతో డబ్బు వర్కర్స్ కు పనిచేసావట? పని అయిపోయింది కదా డాడీ. పని అయిపోతే పనిచేయడం ఏంటి? రై, వచ్చిన పిల్లలు వచ్చినట్టుగా పనిచేస్తే వర్కర్స్ కు మన మీద గౌరవం తగ్గుతుంది. అర్థమైందా? అలాగే డాడీ. మరి హరిజన హాస్టల్ ప్లాన్ తయారు చేసావా? అదే చేస్తున్నాను డాడీ. కానీ తొందర కానీ ఇదిగో ఎస్ డాడీ. టెండర్ వేసే ముందు నన్ను ఒకసారి కలుసుకో. అలాగే డాడీ. బాబు చిన్నబ్బాయి గారు మెడికల్ సీట్ విషయమే మళ్ళీ ఫోన్ చేశాను. ఏమిటట? డొనేషన్ ఎంత అన్నారు. నేను ఎంత అన్నాను. 50,000 కాదు ఇంత అన్నారు. 1,00,000 ఎంతవరకు వెళ్ళాను. 75,000 వరకు వచ్చావు. ఎంత కూడా తగ్గనన్నారు. ఏమిటి 10,000 కూడా తగ్గనన్నారా? చెప్తాం బాబు. ఇది ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి. అబ్బాయి గారికి ఎలాగా సంగీతం అంటే ఇష్టమే కనుక తీసుకెళ్లి సంగీత కళాశాలలో చేర్పించేస్తాను. ఆ తర్వాత నువ్వు నేను డప్పుడోలు వంచుకున్నాం. గురునాథం, అయ్యా. నీకు తెలియదయ్యా, అసలు మగపిల్లలు అంటే ప్లస్. చిత్తం. దానికి తోడు బిఈ ఎంబీబీఎస్ అంటే ప్లస్ల మీద ప్లస్లు. హాయ్. మనకి ప్లస్లు 2 2. పెద్దవాడు బిఈ అంటే 3 లక్షలు. కట్టమా బాబు. అబ్బా, దాన్ని కట్టం అనకూడదయ్యా, ఆ డిగ్రీకి ఉండే హోదా. రెండో వాడు ఎంబీబీఎస్ అనుకో 5 లక్షలు హోదా. ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకుంటున్నావయ్యా. ఇదిగా పేద లక్ష పోతే పోయింది, 5 లక్షల్లో 1 పోతే 4 లక్షలు మనకి లాభం. చిన్న అబ్బాయి గారు ప్లస్ అనుకోండి, కానీ చదువులో మైనస్ కదా. ఆ మైనస్ మనం ప్లస్ చేస్తామయ్యా. నువ్వు వెళ్ళి వాడి దగ్గర అప్లికేషన్ ఫార్మ్ మీద సంతకాలు తీసుకో. చిన్నబాబు తెల్లారిందా బాబు? నా మాట కాస్త పెట్టారా? అబ్బా కనుపోయింది. పొద్దున్నే పరగడుపు నీ పావు డాన్స్ ఏమిటి బాబు? మీ నాన్నగారు చూస్తే దడుచుకుంటారు. అయ్యో తువ్వాలు కూడా ఊడిపోతుంది, ఒళ్ళు పై తెలియట్లేదు. ఏంటయ్యా మిమ్మల్ని డాక్టర్ చదివించాలని తగ్గిదైపోతున్నారు మీ నాన్నగారు. బాబు ఎలాగైనా తమరి సహాయం చేయక తప్పదు. సంవత్సరం కిందట భర్త పోయాడు అంటున్నారు. మరి కొన్ని సంవత్సరాల కిందట భర్తలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ముందు వారికి ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. తమరు అలా అంటే ఎలా? మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొచ్చాం. నిజమే. మరి మిగతా విధులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. చూద్దాం పద. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. రా నాన్న. మళ్ళీ ఏం గొడవలు రావు కదా గణేష్ గారు? డొనేషన్ కట్టేశారు కదా, ఇక మీ అమ్మాయికి ఏం భయం లేదు. కాలేజీలో చేరిపోయినట్టే. వస్తాను. ఇంకా నిలబెట్టామయ్యా, వెళ్ళు. అదిగా సార్, మరి నా మాట ఏం చేశారు? ఇందాక నుంచి 10 సార్లు అడిగావు, 12 సార్లు చెప్పాను, సీట్ లేదు. అర్థమైందా? వెళ్ళు. నెక్స్ట్. అలాగా సార్, మరి ఆయనకి ఇచ్చారు? ఆయన 10,000 డొనేషన్ ఇచ్చాడు, నువ్వు ఇస్తావా? ఓహో, డొనేషన్ కట్టిన వాళ్ళకే ఉన్నాయి, కట్టలేని వాళ్ళకి లేవన్నమాట, అంతేనా? అనే అచ్చ తెలుగులో చెప్తున్నాను. నేను అర్థమయ్యే అచ్చ తెలుగులోనే అడుగుతున్నాను. ఇన్ని మార్కు వచ్చిన ఈ అమ్మాయికి సీట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? ఏమిటయ్యా, సభా లక్షలు ఉంటాయి, నీకు చెప్పడం అవసరం. సీట్ లేదంటే వెళ్ళు. డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ గో. ఐ డోంట్ గో టిల్ యూ గివ్ ద ప్రాపర్ రీజన్. ఖరీదుకు చదువులమ్మే కార్ఖానా కదని కాలేజీలు అంటే. తెలివిగల వాళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వాలి, మంచి మార్కు వచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చి తీరాలి. యూ అండర్స్టాండ్? ఏమిటయ్యా ఈ నినాదం? నువ్వు సీట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించాల్సింది మేము, నాట్ యూ. ఐ డోంట్ అండ్ ఐ వోంట్. ఏమిటి డోంట్ లు వోంట్ ను? ఒరే నారాయణ, బయట పంపిస్తాను. ఎవరికేం చేస్తాడు? హలో 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 తెలియదమ్మా. హలో హలో టెస్టింగ్ 1 2 3 4. హలో హలో. ఆ మైక్ కూడా టెస్ట్ చేయండి. అలాగే. హలో హలో 1 2 3 4. ఇటు ఒకసారి రండి. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ ట్యూటర్ గా పనిచేస్తున్నాను. ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. నన్నేగా? అవును. ఇట్రామ్మా, మా చెల్లెండి, మీరు వస్తారుగా? రామ్మా.